అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిందా, ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి టాపిక్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హిందువుల విరాళాలతో నడిచే ఒక కాలేజీలో, అంటే హిందూ భక్తుల విరాళాలతో నడిచే ఒక కాలేజీలో 90% ముస్లిమ్స్కి ఎంబీబీఎస్ సీట్స్ని కేటాయించినారు. 7% హిందూస్కి, 1% సిక్స్కి అయితే సీట్స్ని అయితే ఎంబీబీఎస్ సీట్స్ని అయితే కేటాయించినారు. ఇది మన ఇండియాలో పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోతుంది. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయితే ఉంది. ఆ పుణ్యక్షేత్రం పేరే శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం. ఇక్కడికి హిందూ భక్తులు అయితే వస్తారు. హిందూ భక్తులే చాలా అంటే చాలా విరాళాలు అయితే ఇస్తారు. ఇదే ఆలయం పేరు మీద శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పెద్ద కాలేజ్ని స్థాపించినారు. హిందూ భక్తుల విరాళాలతో నడుస్తుంది ఈ కాలేజ్. కానీ ఇక్కడేం జరిగిందంటే 50 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉన్నాయి. 50 ఎంబీబీఎస్ సీట్స్కి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయితే చేసినారు. అసలు 42 సీట్స్, అంటే 50 సీట్స్లో 42 సీట్స్ని ఎంబీబీఎస్ సీట్స్ని ముస్లిమ్స్కి అయితే కేటాయించినారు. 7 సీట్స్ని హిందువులకి అయితే కేటాయించినారు. ఇక 1 సీట్ని సిక్కులకి అయితే కేటాయించినారు. ఎలా సాధ్యం బ్రో ఇది? అవునా కదా? 90% ముస్లిమ్స్కి, 7% హిందూస్కి, 1% సిక్స్కి. అది హిందూ భక్తుల విరాళాలతో నడిచే ఈ కాలేజీలో ఇది ఎలా సాధ్యం బ్రో అంటే ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోతుంది. విశ్వ హిందూ పరిషత్ తర్వాత బజరంగ్ దళ్ దీన్ని నిరసన అయితే చేపట్టినాయి. పెద్ద పెద్ద ధర్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. అది కాక బీజేపీ కూడా ఇది కరెక్ట్ కాదు అని అయితే ఖండించింది. అవునా కదా? ఇప్పుడు అక్కడుండే అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే, లేదు నీట్ ఎగ్జామ్లో ర్యాంక్స్ అయితే వచ్చినాయి, ఆ ర్యాంకుల ఆధారంగానే మేము అడ్మిషన్స్ అయితే చేస్తూ ఉన్నాము అని అయితే వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రకారంగా ముస్లిం స్టూడెంట్సే 42 ర్యాంక్స్ని సాధించినారు అని వాళ్ళైతే చెప్పినట్టుంది. అవునా కదా? ఇప్పుడు మామూలుగా అయితే ఏం జరగాలి చెప్పు? హిందూ భక్తుల విరాళాలతో నడిచే కాలేజీలో 90% హిందువులకైతే సీట్స్ అయితే కేటాయించాల. అవునా కదా? కానీ ఇది రివర్స్ అయితే జరుగుతూ ఉంది. ఇది పెద్ద కాంట్రవర్సీ అయితే అయింది. అవునా కదా? ఇంకోటి ఏమంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ముస్లిమ్స్ చాలా విరాళాలు ఇస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఆలయాలకైతే ముస్లిమ్స్ కూడా విరాళాలు అయితే ఇస్తూ ఉన్నారు. ఆ విరాళాలతో హిందూస్కి అయితే సీట్స్ అయితే కేటాయించలేదా అని వాళ్ళైతే క్వశ్చన్ అయితే చేస్తూ ఉన్నారు. నాకైతే తెలీదు వాళ్ళ ఏ ఆలయాలకి వాళ్ళు అంటే విరాళాలు ఇస్తూ ఉన్నారు, నాకైతే తెలీదు. ఇదైతే పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది మన ఇండియాలో. ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.